మీరు ఏ పనిలో ఉన్నను ఒక్క 10 నిమిషాలు ఈ మాటలు ఆలకిస్తారని దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మానవుడు తల్లి గర్భమును జన్మించిన తర్వాత ఈ భూమి మీదకి వస్తున్నట్టు మనకు ముందర తెలియదండి. మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మ నాన్న, ఈ గ్రామం, మన ఊరు, మన సహోదరులు, మన బంధువులు, మన కులమని వస్తుందండి. అయితే తల్లి గర్భంలో వేసింది ఎవరు? దేవుడండి. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి దేవుడైన వారు ఒక్కడున్నాడండి. అయితే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత అనేకమైన వాటిని ఆరాధన చేస్తూ పూజిస్తూ జీవిస్తున్నామండి. మరి మనం కొంతకాలం ఉంటామండి, ఓ 70-80 సంవత్సరాలు బ్రతుకుతాం. అంతకా బలం ఉంటే 80-100 సంవత్సరాలకి బ్రతకొచ్చండి. మరి సరిపోతున్నాం. మరి ఇక్కడ తిని నిద్రపోయి సంపాదించుకుని, మేళ కట్టుకుని, పొలాలు సంపాదించుకుని, బంగారం సంపాదించుకుని, ఆస్తులు కూడగట్టుకుని, మరి చనిపోయిన తర్వాత ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదండి. మన ముత్తాతలు వెళ్ళిపోయారు, తాతలు వెళ్ళిపోయారు, తండ్రులు కూడా వెళ్ళిపోయారండి. మరి మనము ఏదో రోజున వెళ్ళిపోతామండి. ఇదేనంటారా ఈ జీవితం? ఇక్కడ తిని ఎలా పడితే అలా బ్రతికేసి, ఎలా పడితే అలా జీవించేసండి, ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడేసి, ఏ పని పడితే ఆ పని చేసేసి మరి జీవించి వెళ్ళిపోతే మరి ఎక్కడికి వెళ్తున్నామండి? మరి పెద్దలు అంటారు కదండి, పుణ్యలోకం పాపలోకం అని. మన ధర్మం ప్రకారం పుణ్యలోకం పాపలోకం అంటారండి. మరి మానవులుగా మనం ఇక్కడ ఈ భూమి మీద బతికినన్నాలో ఇక్కడ తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయండి, శిక్షిస్తాయి. బాగా పాపం చేస్తే, తప్పు చేస్తే, ఎవరినైనా మర్డర్ చేస్తే ఉరి తీస్తారు. మరి అలాంటిది ఇంత సమస్తాన్ని సృష్టించిన దేవుడు మరి అక్కడ మనకి శిక్ష లేదంటారా? ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికేసి అక్కడికి వెళ్ళిపోతే ఆ పుణ్యలోకంలో వెళ్ళిపోతామంటారా? ఆ పుణ్యలోకంలో అక్కడ మనం చెట్లకి ఏయో అంటారండి, చెట్లకి వాటికి నీళ్లు పోసి అక్కడ జీవిస్తామంటారు చూడండి మన ధర్మ ప్రకారం. అలా అంటారా? లేదండి. అక్కడ చట్టం ఉందండి, అక్కడ దేవుడు తీర్పు ఉందండి. మరి ఆ తీర్పులో పాస్ అవ్వాలండి. అక్కడ పాస్ అవుతేనండి ఆ తీర్పులో మనం ఆ నిత్యలోకం ఇస్తాడంటున్నాడండి దేవుడు. అదే యేసు ప్రభు చెప్తున్నాడండి. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడండి, నేనే సత్యమును జీవమును మార్గమును. మార్గం అంటే ఆయన వెళ్ళే దోవండి, సత్యం అంటే సత్యమంతుడండి ఆయన, జీవం అంటే నిత్య జీవం ఇస్తానంటున్నాడండి. ఆ మూడు ఆయన అంటున్నాడండి. మరి ఆ మూడు వస్తే ఎంత గొప్ప ధన్యత అంటారో. ఇక్కడ 60-70 బైబిల్ చెప్తుందండి. మనిషి ఆయుసు 60-70, అధిక బలం ఉంటే 80, ఆయాసమే దుఃఖమేనండి. మన కోడల్లో కొడుకులు పక్కన పడేస్తారండి ముసలోళ్ళు అయ్యాక. అంతగా లేకపోతే చిన్న పందిరేసండి ఇంటి పక్కనే నైరుతి మూలలో పడేస్తారండి. చనిపోయిన తర్వాత తీసుకెళ్తారండి, అక్కడ ఏదో కాలక్రమం చేసేస్తారండి. మరి ఇదేనంటారా జీవితం? తిని తాగి పడుకుని అయిపోయిందంటారా? ఆ నిత్యలోకం చేరాలండి. దానికోసమేనండి దేవుడు చెప్తున్నాడండి, ఆ నిత్యలోకంలో చేరాలంటే ఇక్కడ యథార్థంగా బ్రతకాలండి. యథార్థంగా బ్రతికి ఆ నిజదేవుడిని తెలుసుకోవాలండి. ఆ నిజమైన దేవుడు ఎవరు, ఆయన యొక్క లక్షణములు ఏమి, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయన శక్తి ఏంటి. భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని పంచభూతాలు అంటారండి. ఆ పంచభూతాలు ఆయన మాటతో సృష్టించాడండి, వాక్కుతో. ఆ వాక్కుతో సృష్టించి అందులో మనల్ని మట్టిని తీసి మలిసి బొమ్మలుగా చేసి బోరుదేడండి. అదే వాయువు, ప్రాణవాయువు అండి, ప్రాణం. ఆ ప్రాణం తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడండి దేవుడు. అదే ఆత్మ. ఆ ఆత్మకు సావు లేదండి. శరీరం నిష్ప్రయోజనం మట్టి అండి. ఆ మట్టి తీసి బొమ్మను చేశారు కదండి, ఆ మట్టిలో కలిసిపోద్దండి. ఆత్మ తండ్రి ఇచ్చిన దగ్గరికి వెళ్ళాలండి, మళ్ళీ మహిమా శరీరంతోనండి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరములు ఇజ్రాయేల్ దేశంలో ఆయన జీవించి ఆయన శిలువ మానుపై వేలాడండి. ఆయన ఏ పాపం చేయకుండా యథార్థంగా జీవించి ఆయన శిలువపై మరణించి సజీవుడిగా 3వ రోజున లెగిశాడండి. అలాగే మనం కూడా లెగాలండి. అదే కోరిక దేవుడిదండి. ఇక్కడ మనం దేవుడి మాటలు ఆలకించి ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించి పూజించి నమ్మి విశ్వసించి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్యలోకం ఇస్తాడండి. అక్కడ సావు లేదండి, అక్కడ వైద్యం అవసరం లేదు, అక్కడ మనకి వంట వండుకోవాలి, తినాలి, ఆస్తులు, ఇల్లు అవసరం లేదండి.
అన్నీ సిద్ధపరిచి ఉంచాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడికి మనం వెళ్ళి హాయిగా అక్కడ జీవిస్తామండి. ఇక్కడ మనం ఆయన ఒప్పుకుంటేనండి. అయ్యా సహోదరి సహోదరుడా, నిజం తెలుసుకోండి. దీపం ఉండగానే వెళ్ళి చక్క పెట్టుకోమన్నారు పెద్దలు. మనం ఇక్కడ ఆయన నమ్మితే, ఆయన విశ్వసిస్తే అక్కడ మనకు సీటు దొరుకుద్దండి. అక్కడ మనం ఆ దేవుడి రాజ్యంలో ఉంటాం. అమ్మా, ఒక్కసారి మీరు ఆలోచన చేసి ఆ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని మేము ఈ తాపత్రయం అండి. ఏది ఆశించి కాదండి. ఇక్కడ ఏవో మాకు డబ్బులు వస్తాయి, పైనుంచి వస్తాయి అంటారు. అవన్నీ ఉత్తిదండి, యథార్థమైన మాట అండి. ఏమీ ఆశించి కాదండి. ఆ బైబిల్లో ఉందండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆనాడు అపోస్తులకు ఆ దేవుడు ఆజ్ఞాపించాడండి. ఆ ఆజ్ఞ ప్రకారం మేమందరం ఈరోజు ఈ గ్రామం రావడానికి సిద్ధమై వచ్చాం. కాబట్టి సహోదరి సహోదరుడా, మీరు కూడా ఆ నిజం తెలుసుకుని ఆ నిజమైన దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా ఒప్పుకుని మీ నోటితో ఆయన్ని అంగీకరించి ఆ రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్యలోకం ఇస్తాడండి. అయ్యా అమ్మ, సహోదరుడా సాక్ష్యమండి. కాబట్టి మీరు ఈ మాటలు విన్న సహోదరుడా విని రక్షణ పొంది ఆ దేవుళ్ళలోకి వస్తారని మిమ్మల్ని బట్టి ఆ దేవుడికి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం.